తెలుగునాటనే కాదు భారతదేశంలోనే ఏ దర్శకుడు సాధించని అరుదైన విజయాలను రాజమౌళి సొంతం చేసుకున్నారు. మన దేశంలో మొట్టమొదట 1000 కోట్లు చూసిన సినిమాగా రాజమౌళి బాహుబలి 2 నిలిచింది. ఇక ఓ ప్రాంతీయ చిత్రం ఆస్కార్ స్థాయిలో సందడి చేసి అవార్డును అందుకుని రావడమంటే మాటలు కాదు. రాజమౌళి RRRలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. అలా అంతర్జాతీయంగానూ రాజమౌళి తనదైన బాణీ పలికించారు. ఆయన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందించబోయే చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ అధినేత KL నారాయణ నిర్మించనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుంది అన్న అంశంపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. అసలే రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతూ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళిని ఓ చోట కొందరు పొలిటీషియన్స్ కలిశారు. వారి మాటల్లోనూ మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న అంశమే చోటు చేసుకోవడం విశేషం. అందుకు రాజమౌళి ఇంకా టైటిల్ పెట్టలేదు, త్వరలో షూటింగ్ మొదలు పెడతామన్న సమాధానం చెప్పారు. ఆ సమయంలో ఎవరో ఆ సంభాషణను తమ కెమెరాలో బంధించేశారు. ఆ క్లిప్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా ఎప్పుడు ఏ రీతిన మొదలవుతుందో చూడాలి.